గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క లెంట్ డేస్ 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటని మనము చూసుకుందామండి. చూసుకొని దేవుని యొక్క కృపతో మనం మనల్ని సరి చేసుకుందాము. మరి ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాము. యెహోవా దేవాన తండ్రి, ప్రభువా, మీ యొక్క కృప చేత నాయన మీరు నాయన సిలువలో పలికిన 7 మాటల్లో నాయన మొదటి మాట నాయన మేము ధ్యానించుకుంటుండగా నాయన నా తండ్రి, మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు, ఏది సూటిగా మాట్లాడాలనుకుంటున్నారో అది మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి వాక్యం చూసుకుందామండి. దేవుని వాక్యంలోని లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాట ఏంటంటే వీరిని క్షమించము అని మొదటి మాటగా ఆ సిలువలో పలుకుతూ ఉన్నారు. అసలు ఆయన మరి 5 గాయములతో ఆయన ఉండి కూడా ఆయన ఇలాగ పలుకుతున్నారు, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు! వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నారు. దేవుని సన్నిధిలో గోజాడుకుంటున్నారు తండ్రి మనందరి నిమిత్తం. ఎందుకు అంటే మన జీవితాలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. మన జీవితాలన్నీ కూడా భ్రష్టు పట్టేసి ఉన్నాయి. మన జీవితాలన్నీ కూడా దేవునికి దూరంగా ఉన్నాయి. అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవుడు అంటున్నారు, వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరికి క్షమించండి ప్రభువా అని అంటున్నారు. మరి జనులు ఎలా ఉన్నారని మరి జీవగ్రంథము మనకి బోధిస్తుంది అని అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చూసుకుందామండి. యెషయా 1:4-5. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే ఆయనను విసర్జించిన వారిగా ఉన్నారు, ఆయనని దూషించే వారిగా ఉన్నారు, ఆయన నుండి తొలగిపోయేవారిగా ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు అని ఇక్కడ రాయబడి. మనము చేస్తాం కదండి తిరుగుబాటు. దేవుని వాక్యము ఇలాగ చేయమన్నది, ఇలాగే చేయాలి, అలా కన్నా మనము చేస్తే గనక మనకి మంచిది కాదు అని అంటే మనము తిరుగుబాటు ఎట్లా చేస్తాము అంటే ఆ 10 ఆజ్ఞలు ఎవరు చూశారు, 10 ఆజ్ఞలు నేను పాటించాలా అని తిరుగుబాటు అనేది చేస్తూ ఉంటాం. అలాగే చాలా మంది యేసయ్య ఎరగక చాలా మంది దూషిస్తూ ఉంటారు. తక్కువ కులమైన దేవుడు, అలాగే తెల్లదొరల దేవుడు మన దేవుడు కాదు అని దూషిస్తూ ఉంటారు. అలాగే రకరకాలుగా మన యొక్క జీవితాలలో ఎన్నో మరి చూస్తూ ఉంటాం. ఈ తిరుగుబాటు, దూషించడం, మరి దేవుని యొక్క మాట వినకపోవడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక తిరుగుబాటు, ఏదో ఒక మరి దేవుని యొక్క ఆయన చిత్తాన్ని మనము ఎరగక ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని యేసయ్య అంటున్నారు, వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అజ్ఞానంలో ఉన్నారు, జ్ఞానము లేక మాట్లాడుతున్నారు, జ్ఞానము లేక వారి క్రియలు చేస్తున్నారు, కాబట్టి వీరిని క్షమించు ప్రభువా అని అంటున్నారు. ఒక సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నది అంటే, నా భర్త మరి బైబిల్ తీసుకుని ఉమ్ము వేశాడు, నేను చదువుకుంటుండగా అది తీసి ఉమ్ము వేసి నా దేవుడు కాదు అని చెప్పేసి అని అన్నారు. అలాగే క్యాలెండర్ తీసేసి కాల్చేసేసి దాన్ని మరి ఆ విధంగా
మరి ఎంతో బాధ అనేది కలిగింది. నేను చర్చికి వెళ్తున్నానని నన్ను దూషించి ఆ చర్చికి వచ్చి చర్చి యొక్క మరి సేవకునితో సవాలు విసిరాడు. మీ దేవుడు ఇలాగ నిజమైన దేవుడైతే మరి నాకు ఉద్యోగం ఇచ్చి నాకు ఇది చేస్తే కనుక నేను 30K ఇస్తాను అని చెప్పి సవాలు విసిరాడు అని చెప్పి అంటారు. పచ్చి తాగుబోతు, ఎంతగానో దొర్లి పొరలాడే తాగుబోతుగా ఉన్నాడు. మరి రోడ్ల మీద పడిపోతూ ఉన్నప్పుడు మరి ఎవరో ఒకళ్ళు ఇంటికి తీసుకొని వస్తూ మరి అలా ఉన్న వారికి మరి ఉద్యోగం అనేది ఎవరు ఇవ్వకోకుండా ఉంటున్నారని చెప్పి మరి మీ దేవుడు నిజమైనదే నాకు ఉద్యోగం ఇస్తారు అని సవాలు వేశారు. ఈ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక సహోదరి సాక్ష్యం ఇస్తుంది, నా యొక్క జీవితంలో ఎంత భయంకరమైన దినములు, కానీ నా దేవుడిని నేను విడిచిపెట్టలేదు. నా దేవుడు నన్ను ఎక్కడ కూడా ఆయన తృణీకరించకుండా మరి ఆయనని రక్షించుకున్నాడు. మరి ఉమ్మి వేశాడు, క్యాలెండర్ని కాల్చేశాడు, మరి మందిరంకి వచ్చే సేవకుని దగ్గరికి వచ్చి సవాలు విసిరాడు. నిజమైన దేవుడైతే, మీ దేవుడు గొప్పవాడైతే నాకు ఉద్యోగం ఇస్తాడు అని మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ దినములలో ఆయన త్రాగుడు మానేసి నా సొంత రక్షకుడుగా ఆయన అంగీకరించి మరి చక్కగా ఆయన దేవుని యొక్క కృప చేత రక్షింపబడి ఈరోజు మరి ఆ సిస్టరు ఆ బ్రదర్ ఇద్దరు కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పారు కదా, నేను పరలోకముకి వెళ్ళి మీ కొరకు నేను మొరపెడుతున్నాను దేవునికి తండ్రికి అని చెప్పారు కదా. ఇలాంటి ఈ యొక్క బ్రదర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు. దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ఉమ్మివేసి దేవుని యొక్క కృపను తృణీకరించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, లేదు, నేను వారందరినీ కూడా క్షమిస్తున్నాను. ఎందుకంటే వారు చేస్తున్నది అజ్ఞానంగా వారు చేస్తూ ఉన్నారు. వారికి తెలివి లేక చేస్తున్నారు, వారికి ఏమీ తెలియక చేస్తున్నారు అని దేవుడు, ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని హక్కును చేర్చుకుంటుందో అలాగా మన యొక్క క్రియలన్నిటినీ కూడా ఆయన రక్తంలో కడగవేయబడి ఆయన హక్కును చేర్చుకోవాలని ఆ యొక్క సిలువలో ఆయన పలుకుతూ ఉన్నారు. ఆ రక్తపు ముద్దలు పలుకుతున్నారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించండి అయ్యా అని తండ్రిని గోజాడుకుంటున్నారు. మధ్యవర్తిగా వచ్చారు మనకును తండ్రి, వచ్చి ఆయన మనకి సంధి చేస్తున్నారు. అయ్యా, నిజమే, నీ వాక్యంలో రాయబడింది, తిరుగుబాటు, దూషించటం, ఎన్నో రకరకాలుగా హింసించటం, ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ వీరికి తెలియక చేస్తున్నారయ్యా, నువ్వు సహాయం చేయయ్యా, వీరిని క్షమించయ్యా, వీరి పక్షాన్ని నేను మొరపెట్టుచున్నానయ్యా అని యేసయ్య మన పక్షాన ఆయన మొరపెట్టి ఆయన మన తరపున తండ్రిని వేడుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నారు? అక్కడ లేదు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము అంటే అది ఎంతో సంతోషకరముగా, ఆనందకరముగా మనము ఉండాలి. మన యొక్క జీవితాలలో పాపం యొక్క జీవితము మరణం కదా, వాక్యంలో రాయబడింది. ఆ పాపంలో కొట్టుకొని పోతూ ఉంటే మన యొక్క జీవితము నరకమే, నిత్యము అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి జీవితంలోనికి మనం వెళ్ళిపోవాలి. కానీ మన దేవుడు మన కొరకు ఆ సిలువలో ఆయన వేలాడుతూ, అయ్యా వీరిని క్షమించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అని మన కొరకు మొరపెడుతున్నారు. మొరపెట్టే దేవుడుగా ఉన్నారు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నారు, మనల్ని పరలోకాన్ని చేర్చే దేవుడుగా ఉన్నారు.
కాబట్టి మన జీవితాలలో ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది ఉండకూడదు, దూషించడం అనేది ఉండకూడదు. మన జీవితంలో అవి ఉంటే కనుక మనం ఎలాగ ఉంటాము అని అంటే దేవుని వాక్యంలో రాయబడినది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగే ఉన్నాడు, ప్రతివాడు గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలు. ఎలా ఉన్నాయి అని అంటే మన యొక్క పరిస్థితులు, మన యొక్క జీవితాలు, మన యొక్క దేశములు ఎలా ఉన్నాయి అంటే ఇలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. అలాగే దేశముల మధ్య ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం కదండి. పరిస్థితులన్నీ కూడా మరి ఈ పరిస్థితుల నుండి మనం ఎలా తప్పించుకోగలుగుతాము అంటే యేసయ్య మాత్రమే మనకి తప్పించగల దేవుడు. ఆయన నమ్ముకొని మన తిరుగుబాటు, మన యొక్క దూషణ, మన యొక్క జీవన శైలి మార్చుకోకపోతే మనం తప్పించుకోబడతాము, ఎలాగ రక్షింపబడతాము, ఎలాగ మనము ఆయన యొక్క కృపని పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి దేవుడు ఇదొక తరుణం మనకి ఇచ్చాడు. ఈ తరుణంలో మన జీవితాలను కట్టుకోవడానికి, మన గాయములను కట్టుకోవడానికి, మన దేశము పాడైపోకుండా చక్కగా ఉండడానికి, మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా దేవునితో సంతోషించడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, అనేక విషయాలలో దేవుడు నడిపించడానికి దినములను మనకి ఇచ్చారు. కాబట్టి ఈ దినములు మనల్ని మనము కట్టుకుందాం, మనల్ని మనము బాగు చేసుకుని దేవునితో ఎల్లప్పుడూ కూడా సావాసం చేసి మనలను, మన కుటుంబాలను, మన చుట్టూ ఉన్న మన యొక్క దేశములను కట్టుదాం. దేవుడు చెప్తూ ఉన్నారు కదా, ప్రార్థించండి, మీ కొరకును మీ యొక్క బిడ్డల కొరకును ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము తిరుగుబాటు మానివేసి, దూషణ మానివేసి, మరి దేవునికి సవాళ్ళు విసరడం మానివేసి, అయ్యా నా జీవితం ఇది, నా కుటుంబ జీవితం ఇది, నా యొక్క చుట్టూ ఉన్న బంధువుల యొక్క జీవితం, నా దేశం యొక్క పరిస్థితి ఇది, అయ్యా మమ్మల్ని క్షమించి మమ్మల్ని బాగు చేయయ్యా అని మనము మొరపెట్టుకుంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కొరకు మొరపెడుతూ, మన కొరకు ఆయన 2 చేతులు చాపుతూ మనల్ని హక్కును చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అయ్యా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని దేవుడు బతిమాలుకొంచున్నాడు తండ్రి. మనము ఈ యొక్క తరుణము మనము విడిచిపెట్టక దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప వరం, దేవుడు ఇచ్చిన మనకి మంచి కృప అని ఎరిగి మనల్ని మనము సరిచేసుకుని, మనల్ని మనము దిద్దుకుని దేవుని సన్నిధిలో ఆయన కృప పొందుకుని సంతోషంగా జీవించాలని ఈ దినము దేవుడు బోధిస్తున్నందుకు, మొదటి మాట దేవుడు మనకి ఎంతగానో ఆయన ఆదరిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, మమ్మల్ని క్షమించే దేవుడు, నాయన పరలోకము చేర్చడానికి నాయన ఆ యొక్క సిలువలో బలి అయిన ప్రభువా మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంను ఎవరైతే మరి ఎంచుకొని దానిలోనికి ప్రవేశిస్తారు, నిత్య జీవమునకు వారసులు అవుతారని మీ వాక్యం సెలవిస్తున్నది. నా ప్రభువా, వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన సంధించి నాయన వారందరూ కూడా పరలోక వారసులు అవ్వడానికి, మీ యొక్క కృపను పొందుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.